సో ఐడి ఉన్నారు కదా, ఇదిగో వ్యూ. ఖాళీ ఛాయ్ సగం ఉంది, దీనికి వీడు 15 రూపాయలు తీసుకోండి సగం అయితే, ఫుల్ అయితే 35 రూపాయలు అంట. మేమైతే బీచ్ దగ్గర అయితే ఉన్నాము, ఈ రాక్ బీచ్. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ద్వారకా, గుజరాత్. ఇక పొద్దున దర్శనం చేసుకుని పోతున్నాం. పీస్ఫుల్గా ఉంది, ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీగా ఉంది రోడ్ అంతా. సో దానికి కొంచెం టెంపుల్ దగ్గర, ఇక్కడ నుంచి మా టెంపుల్కి 500 మీటర్స్ లోపే ఉంది. ఇక్కడికి వెళ్ళి టెంపుల్ దర్శనం చేసేసుకున్నాం. ఫస్ట్ రాధాకృష్ణ టెంపుల్ దర్శనం తీసుకొని దాని తర్వాత మనం కృష్ణ టెంపుల్ దర్శనం చేసుకున్నాం. నిన్న పోయినాము, బట్ నిన్న అంతా మాకు పబ్లిక్ ఉండేసరికి అసలు కృష్ణుడు తగ్గడం కనిపించలేదు. కనిపించింది కానీ ఈ ఆగమాగంగా ఉంటాయి, పబ్లిక్ ఉంటారు కదా, వాళ్ళు ఇటు దొబ్బురు అటు దొబ్బురు, ఇక మంచానికి మొక్కలేకపోయినా. అందుకని ఇప్పుడు పొద్దున మంచానికి మొక్కునికి తెగుతున్నాం. ఎందుకంటే మనం వచ్చేదే ఫస్ట్ టైం, చూసుకుంటే మనకి అరే మనం మరి మంచిగా చూసుకున్నాం కదా అనేసి వస్తుంది గట్లా. అందుకే నేను మళ్ళీ ఒకసారి దర్శనానికి అయితే పోతున్నాం, నేను మా దోస్తాడు అయ్యపురా. అండ్ ఇక మార్నింగ్ మాత్రమే గుడి టెంపుల్ వ్యూ కూడా చూసేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ మనం ఇక మన రాజ్కోటి నుండి ద్వారకా టు అహ్మదాబాద్ మళ్ళీ ట్రైన్ ఎక్కాలి. ఆ టికెట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి. చూడొచ్చు, మనమైతే రివర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ద్వారకా బ్రిడ్జ్ ఉంది కదా, ఆ ద్వారకా బ్రిడ్జ్ ఈ వ్యూ పాయింట్ టెంపుల్కి. బట్ అది కరెంట్లీ క్లోజ్ చేస్తుంది. మేము ఎంత ట్రై చేసినా అంటే బాగా ట్రై చేసిన వ్యూ ఎక్కడ నుంచి అని చూస్తుంది ఏంది, ఈ వ్యూ బ్రిడ్జ్ దాటితే ఈ వ్యూ ద్వారకా టెంపుల్కి కనిపిస్తుంది. మనమైతే కాదడుకోనికి అయితే వచ్చేసినాం. మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు మస్తు ఉంది వ్యూ అయితే చూడొచ్చు. ఇప్పుడు అందరు సాందితు. ఇక నేనైతే తొందరగా దర్శనంకి వెళ్ళిపోవాలి, పబ్లిక్ ఎవరు లేరు. నిన్నటి కాకుండా ఇలా మంచి ప్రశాంతంగా చేసుకోవాలనుకుంటున్నాను. అంతేనా? ఇక కావాలనుకొని వెళ్ళిపోవడం అయ్యా. సో మీకు ఒక వ్యూ చూపిస్తా. నేను అనుకున్న దానికన్నా వ్యూ ఇంకా ఈ దగ్గరికే వచ్చింది. సో ఐడి ఉన్నారు కదా, ఇదిగో వ్యూ కృష్ణుని టెంపుల్, ద్వారకా టెంపుల్ చూడరు. 2700 years ఓల్డ్ టెంపుల్. చూసారు కదా, 2700 years టెంపుల్ ఇది. అసలు లోపల పోదామన్నా అని ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత ఎట్లా అంటే అదే ఎప్పుడు అని ఇట్లుంది. సో మనం తొందర వెళ్ళిపోతే మనం నిమ్మలంగా ఉన్నాయి. మొత్తం లైన్ కూడా తక్కువనే ఉంది లోపలికి వెళ్ళిపోవడానికి కూడా. సో మనం ఇక రూమ్స్ దగ్గర మనం ఫోన్స్ పెట్టేసి మనం డైరెక్ట్ వెళ్ళిపోవడం పైకి. చూసారు కదా ఎంత మంచిగా ఉందో. రెండు కళ్ళు సరిపోతలేవు నాకు ఈ చూడడానికి అయితే నిజంగా. ఎట్లా అనిపిస్తుందిరా మా నీకు? ఎట్లా అనిపిస్తుంది నీకు? చలో ద్వారకా శ్రీకృష్ణ భగవాన్. సో చూసుకోవచ్చు గుడి ఎంట్రీ ఇట్లా లోపలికి, ఇది ఎంట్రీ. పైన గోపురం దగ్గర కృష్ణుడు ఉంటుంది పైన. అట్లనే లోపలికి ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు, మహాకాళి అమ్మవారు. ఇందాక ఒక టెంపుల్ అని చెప్పిన మహాశక్తి టెంపుల్ అనేసి, ఇందులో ఉంది టెంపుల్ కనిపిస్తుంది చిన్న లైట్ లోపల. అలా మనకు అలవ్ అయితే లేదు, ఓన్లీ పూజ అయ్యాకే ఫోన్కి అవైలబుల్. అట్లా చూడరు ఇట్లా లోపలికి ఇట్లా ఎంట్రీ ఇది. అట్లా ఇక్కడ ఫోన్స్ అలా నాటలేవు. అక్కడ ఫోన్స్, ఇక్కడ ఫోన్ బాక్స్ ఇక్కడ కూడా ఉంటాయి లోపల. ఈ పక్క పోయిన తర్వాత ఫోన్స్ అలా లోకల్లో పెట్టేసి మనం ఈ రూట్ నుంచి లోపలికి పోవాలి. నియర్ బై మనం అయితే ఈ పొజిషన్ అయితే చూసుకోవచ్చు టెంపుల్. ఇది ఎంట్రీ, ఇది ఇన్ను లోపల చూసుకోవచ్చు. సో మనమైతే ఇప్పుడు రివర్ అనగా రివర్ దగ్గర వచ్చేసినాం. స్ట్రేట్ వెళ్ళిపోతే ముంగట అరేబియన్ సీ ఉంది. జర మనం అట్లా పోయితే అక్కడ చిల్లేదాం. చిల్లంటే జర మంచిగా చూసుకున్నాం. ఆవు నీళ్ళు రవి, నీళ్ళు ఏం కాదు, పానీ ఏవో తెలియద్దాం కదా, పానీ అంటున్నా. ఈ రివర్ మొత్తము సముద్రం నీళ్ళు ఇటు లోపల పోతున్నాయి. చేపలు చూడరు బాగున్నాయి ఇక్కడ ముంగట. ఇక్కడ ఆవులు బాగున్నాయి అబ్బా, ఒప్పుకుంటారు కానీ ఇక్కడ ఆవులు మాత్రం మస్తున్నాయి, ఫ్రెండ్లీగా ఉన్నాయి. కొట్టుకున్నా కూడా ఏమంటలేదు అయితే. అయ్యో ఫుడ్ పెట్టడానికి ఆవు ముంగటిని ఇవి పెడతారు. ఈ ఆవు చూస్తా అంటే మన ఇంటికాడ కన్నా 3 హైట్ ఉన్నది.
సో ఇంకోటి పోతే ఇంకా తెలిసి ఇంకా ఏదో చూడు ఇక్కడికి. అరే దీని క్యూ మారా చూసుకో. వీరికి మట్టి పెట్టారు దీనికి అని చెప్పి అయిపోతుంది. ఇలా దూడే ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చేసినాం, చూసుకోవచ్చు. ఇగో అయిపోయింది. కడుక్కో, ఇడు ఉన్నాయి నీళ్ళు కడుక్కో. ఏమేంద్రా ఏమేంద్రా మంచిగా చల్లబడ్డ. ఇది చూసుకోవచ్చు. అయితే టెంపుల్ వ్యూ అటుపక్క ఉంటుంది, అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ పక్కన ఇక్కడనే ఉంటుంది. కానీ అక్కడ బ్రిడ్జ్ అయితే క్లోజ్ చేశారు ప్రజెంట్ అయితే. ఇటు ఇటు వ్యూ చూడండి, హైలైట్ ఉన్నది. ఇక్కడ ఇంకా రాక్ చూడరు, మస్తు ఉంది. ఇంక ఇక్కడ దాంట్లో పోతే మాత్రం హైలైట్ వ్యూ ఉంటుంది, కానీ అటు ఎవరు పంపిస్తలేరు. ఇంక ఇక్కడ ఏంది, మనం ఇంకా దాదాపు ఒక 100 మీటర్స్ ఏమో ఉన్నాం అంతే. ఇక చూసుకుంటే ఇక్కడ షిప్స్ అయితే ఒక 5-6 కనిపిస్తున్నాయి. మనమైతే వంటలు చూస్తారు కదా, వంకాయ రాజస్థాన్లో ఎక్కువ కనిపిస్తాయి. 1, 2, 3 ఉండే, మన ఇంకోటి ఎటు పోయింది తెలియదు. ఇక్కడ 3 ఉండే. ఇక్కడైతే మనమైతే రివర్ కమ్ ఓషన్ మిక్స్డ్ ప్లేస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇందాక అలలు మాత్రం హైలైట్ వచ్చినాయి పేదగా. ఇక్కడ మొదలైతే నీళ్ళు ఇక్కరాక కూడా వచ్చినాయి, చూస్తారు కదా. ఇక చూడరి ఇట్లా వచ్చేసి ఇట్లా అని వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడరు పెద్దగా వస్తుందా, ఇట్లా ఒకటి జుమ్మని దొక్కుతుంది. చూడరు ఎట్లా వస్తుంది అలా. చూసిరా పైన చిల్లింది ఎట్లా యోగి ఇట్లా రైట్. ఎంత స్పీడ్ వచ్చింది చూసిరు కదా. మనమైతే ప్రజెంట్ బీచ్ దగ్గర ఉన్నాం. ఇది అరేబియన్ సీ, ఇది ఇండియన్ ఓషన్ కాదు, ఇది అరేబియన్ ఓషన్ అటుపక్కది. అండ్ ఇక్కడ నుంచి పాకిస్తాన్ మనకి ఇక్కడ నుంచి ఒక 670 కిలోమీటర్ల దూరం ఉంటుంది పార్క్. అండ్ ఇటుపక్క ఇట్లా స్టేట్ వెళ్తే కనుక దుబాయ్, అబుదాబి, అటు నుంచి ఇక్కడ నుంచి దాదాపు ఒక 5,000 నుంచి 4,000 నుంచి 3,000 మొత్తం కిలోమీటర్లు ఉంటుంది. మావాడు అలసిపోయాడు, మేము వాటర్ బాటిల్ పెట్టుకుని తిరుగుతాను. ఇప్పుడు మనమైతే రిటర్న్కి అయితే టైం అయింది, వెళ్ళిపోవాలి. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోవడం. నేనైతే ఈ ఇయర్లో దాదాపు 3 బీచ్ కవర్ చేసిన, ఒక బే ఆఫ్ బెంగాల్, 3 ఓషన్ కవర్ చేసిన. ఒకటి బే ఆఫ్ బెంగాల్, ఒకటి ఇండియన్ ఓషన్, ఇప్పుడు అరేబియన్ సీ. నెక్స్ట్ వచ్చేసి పసిఫిక్ ఓషన్ అయితే కంప్లీట్ చేయాలి. అది ఎప్పుడైతే చూడాలి, మరి అంత పెద్ద అది అవుట్ ఆఫ్ కంట్రీ. అది మన లక్ ఉంటే కనుక మనం వెళ్ళిపోదాం. అవుట్ ఆఫ్ వెళ్తాను ఇంకా మా స్పోర్ట్కి దిక్కు లేదంటే అవుట్ ఆఫ్ కంట్రీ అండి ఇంకా అట్లా. సో మనమైతే ఇప్పుడు ఎంత కష్టమైన ఎంతైనా కానీ ఆకలికి మొత్తం మాడం కదా. సో ఇప్పుడు మనమైతే పోయి తినడానికి అయితే పోతున్నాం. ఏదో చిన్న ఫీలింగ్ అది. అమ్మ మనకి అదే 100 రూపాయల 3 టిఫిన్లు వస్తాయి, లేదా 2 టిఫిన్లు వస్తాయి. అది కడుపు నిండా తినచ్చు అనేసి ఈ అబ్బాయి సగం ఆకలితోనే 100 రూపాయలు తీసుకోడు చేసేద్దాం అట్లా. సో ఇక మావాడు ముంగడు ఉన్నాడు, మేమైతే పోతున్నాం. సేమ్ రూట్ సేమ్ థింగ్. 30 రూపీస్తోనే తీసుకున్నాం కదా, ఇది 30 రూపీస్తో ప్రసాదం టికెట్ తీసుకున్నాం కదా. ఇవి దీంట్లో ఇవి వస్తాయి. ఒకటేమో డోలక్, ఒకటి పప్పు రైస్, సాంబారు, ఆలు అండ్ క్యాబేజీ, చపాతీ అండ్ రైస్ ఇచ్చిండు. రైస్ ఏమో దొడ్డు రైస్ ఉన్నది. సో టేస్ట్ చేద్దాం మరి ఎట్లుందా. మరి టేస్ట్ అయితే చేస్తున్నాం. మరి రైస్ చపాతీ అయితే బాగా దొడ్డు ఉంది. ఇప్పుడే చపాతీ అయిపోయింది, ఆలు కర్రీతో మంచిగా ఉంది. చప్పగా ఉంది. సాల్ట్ ఉంటే మాత్రం మేబీ కదా. ఇది ఉందిగా, ఇది స్వీటు సిరా టైపు. ఇంకొకటి పప్పు సాంబార్ ఉంది, అది టేస్ట్ మాత్రం హైలైట్ ఉంది. కానీ గరం మసాలా మాత్రం దమ్ వేసిండు. టేస్ట్ అయితే బాగుంది. ట్రై చేయండి, గుడికి ముంగట్నే ఉంటుంది, సెకండ్ గేట్కి. నిజంగా ఇటు వచ్చిన వాళ్ళు మాత్రం పక్కా ట్రై చేయాల్సిందే. ఇది టేస్ట్ లిటరలీ బాగుంది. నేనే యూట్యూబ్లో వీడియో చూసుకొని వచ్చిన, బయట రేట్ మాత్రం పగిలిపోయింది ఒక్కో రేటు, అందుకే చూసుకొని వచ్చేసింది మీ దగ్గర. కొద్దిగా
అడ్జస్ట్ చేసి తినాలి, ఎందుకంటే ఇది కొద్దిగా దొడ్డు రైస్, ఎందుకంటే ఇంకేం లేదు. బయట అయితే బాస్మతి రైస్ ఉంటుంది, దాంతో గట్టిగా ఎత్తారు వీళ్ళు. సో ఇందాక మనం పోయినాం కదా ప్రసాదం దగ్గరికి, అక్కడ పోతే నేను 6 రౌండ్ల చపాతీ తిన్నా. అంటే సగం 6 అంటే ఇంటూ 4 అనుకో, 3 అనుకోరి, దాంట్లో 4 భాగాలు ఇక్కడ డివైజన్ చేసిండు. 6 రౌండ్స్ తిన్నా. కొద్దిగా రైస్ ఉంది, అది దొడ్డు రైస్ ఎక్కువ పోలేదు, తినలే. అది వాడు చూస్తున్నావు ఒక కింద నుంచి పైన చూస్తున్నావు, నువ్వు వెళ్తున్నావు, నువ్వు తిండి ఏంది అనేసి. నిజంగా అంత ఆకలి మీద ఉన్నా కరెక్ట్ టైంకి అడ్రస్ దొరికింది తప్ప, లేకపోతే మళ్ళీ మాకు బొక్క అవడు 500-600 ఇక్కడ. అయ్యో మా మాణిగాడు అయితే తినలేదు ఈరోజు, ఒక్క పొద్దు ఉంటా అన్నాడు. అడుగుతున్నాడు ఎరా ఒక్క పొద్దు ఇవ్వాలి నువ్వు చూడు, ఒక్క పొద్దు ఏది లస్సీ తాగుడు బరాబరే, అన్ని తాగుడు బరాబరే, కానీ ఒక్క పొద్దు అంట పేరుకి. ఇంకా మాకు ఇక్కడ ఏంటంటే అసలు ఫుడ్ కొన్ను డ్రింక్స్కి మామూలు రెగ్యులర్ ఐటమ్స్ ఉంటాయి కదా, దానికి ఎట్లా అంటే పిచ్చి రేట్ చెప్తున్నావు. ఖాళీ చాయ్ సగం ఉంది, దీనికి వీడు 15 రూపాయలు తీసుకోండి సగం అయితే, ఫుల్ అయితే 35 రూపాయలు అంట. చూడు ఇక 35 రూపాయలు అంట ఫుల్ అయితే. అరే తిందామన్నా భయం అవుతుందిరా నిజంగా. నాకైతే నిజంగా నాకు తిందామన్నా భయం అవుతుంది. చాయ్ అనేసి ఏదో తాగుతున్నా తప్ప, బ్యాగ్లో బిస్కెట్ లేవు, కురుకురే లేవు, చిప్స్ లేవు, ఏం లేవు, ఖాళీ. అన్నీ కథం చేసిన ట్రైన్లే. నాకు ఇట్లా వెళ్తే అసలు ఆడ తినకపోయడమే కాదు, ఈ గప్పి తినేటోని నిజంగా. అమ్మ అరే ఒక్క చెప్పు, మన దగ్గర టిఫిన్ ఎంత ఉంటుంది? మ్యాక్సిమం ఒక 30 రూపాయలు, ఇక 5 స్టార్ హోటల్ అవుతారు 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది. అది కూడా 4 ఊతప్పలు ఇస్తారు, దాని తర్వాత 4 ఇడ్లీ ఇస్తారు, 4 దోశలు ఇస్తారు, సరే ఒక దోశ ఇస్తారు, 2 పూరీలు 4 పూరీలు వస్తారు. ఈడ ఒక ఊతప్పకి 100 రూపాయలు, 2 ఊతప్పలకి 150 రూపాయలు, 4 ఊతప్పలకి 300 రూపాయలు, 4 ఇడ్లీకి 200 రూపాయలు, గుర్తుపెట్టుకో 200 రూపాయలు 4 ఇడ్లీకి. మళ్ళీ ఇంకేంది దోశకి 100 రూపాయలు చిన్న మీడియం సైజు, అదే ఫుల్ అయితే 150 రూపాయలు అంట. మళ్ళీ ఇంకేంది చట్నీ నువ్వు ఎంత వేసుకో ప్రాబ్లం లేదు, కానీ వాటర్ బాటిల్కి సపరేట్. ఆ వాటర్ బాటిల్ చిన్నది ఉంది, పాకెట్ది, అది ఎంత 250 ml 500 ml, దానికి 20 రూపాయలు. మనం తాగితే దాదాపు లీటర్ తాగుతాం కాబట్టి దానికి 50 రూపాయలు. ఇది ఎక్కడ న్యాయమండి? అవ్వ అందుకే సపరేట్గా అన్నీ మూసుకొని చాలా అవుతాం. ఇక గట్లుండే పరిస్థితి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో.